బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం సభతో ప్రజల్లోకి వెళుతున్న సీఎం జగన్ ఇవాళ నారాయణపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి చేరుకుంటారు. ఆ తర్వాత భీమవరం బైపాస్ రోడ్ మీదుగా గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గరలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పిప్పర, పెరవళి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట వరకు రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొంటారు. మేమంతా సిద్ధం సభతో ప్రజల్లోకి వెళుతున్న సీఎం జగన్ ఇవాళ నారాయణపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి చేరుకుంటారు. ఆ తర్వాత భీమవరం బైపాస్ రోడ్ మీదుగా గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గరలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పిప్పర, పెరవళి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట వరకు రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలతో ముందుకెళ్తున్నారు. మరి ఈ రోజు ఆయన పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ఈ రోజు 16వ రోజు మేమంతా సిద్ధం అని సీఎం జగన్ బస్సు యాత్ర ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి నిన్న రాత్రి స్టే చేసిన నారాయణపురం నుంచి మొదలవుతుంది. అది ఉండి నిడమర్రు మీదుగా ఈ రోజు భీమవరం మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకుంటుంది. ఉండిలో ఆయన లంచ్ బ్రేక్ కూడా ఏర్పాటు చేశారు. ఆ లంచ్ బ్రేక్ అయిన తర్వాత భీమవరంలో 3:30కి గ్రంథి వెంకటేశ్వరరావు బైపాస్ రోడ్ దగ్గర ఉన్న గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల వద్ద భారీ బహిరంగ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి ఆల్రెడీ గాయం తర్వాత రావడంతో ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నిటి ప్రకారం కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. నిన్న కూడా 2 జిల్లాల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల ఇన్ఛార్జి ఎంపీ అయిన మిథున్ రెడ్డి కూడా వచ్చే సభా ప్రాంగణాన్ని, అలాగే గూడూరు ఉమాబాల పార్లమెంట్ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల, అలాగే భీమవరం అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయన కూడా పర్యవేక్షించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. అలాగే ఇది సమ్మర్ కావడంతో మంచినీళ్ళు ప్యాకెట్స్, అలాగే మద్య ప్యాకెట్స్ వారికి ఇవ్వడానికి కూడా అన్ని సిద్ధం అయితే చేశారు. అలాగే పోలీసు బందోబస్తు మొత్తం అన్ని చోట్ల కూడా భారీ బలగాలు అయితే నిన్న రాత్రే భీమవరం చేరుకున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు భీమవరంలో 3:30కి ఇక్కడ భారీ ర్యాలీతో కూడి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ బహిరంగ సభ అయిన తర్వాత ఇటు నుండి ఇలాగా ఈతకోట దాకా వెళ్తారు. అంటే ఇటు సిద్ధాంతం క్రాస్ రోడ్ మీద నుంచి ఈతకోటలో నైట్ స్టే చేస్తారు. అఖిల. ఓకే, రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.